స్వామియే శరణమయ్యప్ప. ఆ స్వామి దీవెనలు, కరుణా కటాక్ష వీక్షణములతో ఈ రోజంతా మీకు శుభమయం కావాలని, మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ సరస్వతీ శ్లోకంతో నేను ప్రారంభం చేస్తాను. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరివర్ధిని, నిత్యం పద్మాలయాం దేవి. సా మాం పాతు సరస్వతీ భగవతీం భరతీం భువనేందు బింబాననం. ఈరోజు నేను ఒక తేనెలాంటి తీయని మాటతో మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ నా మీద ఆ ప్రేమ, కరుణ, అభిమానాన్ని చూపుతూ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ దీన్ని మీరు సురక్షితంగా కాపాడుతారని మనసారా కోరుకుంటూ ఒక చక్కనైనటువంటి తేనె లాంటి మాటను మీకు నేను వివరిస్తున్నాను. హిమగిరి కరిగిపోయి తిరిగి మనకి నీటినిస్తుంది, కానీ మంచివారి మనస్సు కరిగి కొంతమందిని సహాయం చేస్తుంది. దుఃఖం కరిగి కన్నీరుగా వస్తుంది. అది ఆకాశంలో మేఘం బరువును మోసి ఆ బరువుని భూమిపైకి నీటి ద్వారా వస్తుంది. నీళ్లు పోసినా పోయకపోయినా వృక్షం మాత్రం పండ్లని, నీడని ఇస్తుంది. కఠినమైనటువంటి రాతిని చెక్కితే శిల్పం అవుతుంది, కానీ మూర్ఖుని మనసు వీటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అందుకే సమాజంలో ఇలా మనిషిలా కనిపిస్తూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నటువంటి చాలామంది రాక్షసులు ఈ సమాజంలో కలిగి తిరుగుతున్నారు. వాళ్ళ మనసును కరిగించేది, వాళ్ళ జీవితాన్ని బాగు చేసేది ఎవరు? భగవంతుడు కూడా సహాయం చేయలేడు. వావి వరసలు లేక వారు మానవ రూపంలో ఉన్న వాళ్ళు సంఘ వ్యతిరేక చర్యలను పూనుకుంటూ సమాజాన్ని మలినం, మూర్ఖత్వంతో తయారు చేస్తున్నారు. అనేకమైనటువంటి వాళ్ళ రాక్షస ప్రవర్తనతో మానవత్వాన్ని కోల్పోయి ఎంతోమంది స్త్రీలను, ఎంతోమంది అమాయకులైనటువంటి బాలికలకు అఘాయిత్యాలతో వాళ్ళ జీవితాలను చీకటమయం చేస్తున్నారు. ఇలాంటి మూర్ఖులకు దూరంగా ఉండి బాలికలకు నేను చెప్పుకున్నటువంటి ఈ సందేశం. అందుకని మీరు అలాంటి వాళ్ళని గమనిస్తూ మీరు జాగ్రత్తగా మీ యొక్క పనిని, మీ యొక్క చదువుని కొనసాగించమని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.